హలో ఫ్రెండ్స్, ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినా మొదటగా ఒక లేఅవుట్ వేసింది అంటే మనకి బ్రోచర్ని రిలీజ్ చేస్తుంది. ప్రతి ఒక్క బ్రోచర్ పైన మనకు రెగ్యులర్గా కనిపించేది డిటిసిపి అప్రూవ్డ్ ఆర్ హెచ్ఎండిఏ అప్రూవ్డ్. అసలు డిటిసిపి అప్రూవ్డ్ అంటే ఏంటి, హెచ్ఎండిఏ అప్రూవ్డ్ అంటే ఏంటి, దీనిపైన మనం ఈ వీడియోలో క్లారిటీ అనేది తీసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ డిటిసిపి అప్రూవ్డ్. అసలు డిటిసిపి అప్రూవ్డ్ అంటే ఏంటి, డైరెక్టరేటివ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. ఇది వచ్చేసి మనకి డిస్ట్రిక్ట్ లిమిట్స్లో వస్తుంది, అంటే డిస్ట్రిక్ట్ పరిధిలో వస్తుంది. డిటిసిపి నామ్స్ ప్రకారం మనము 33 ఫీట్ రోడ్ 40 ఫీట్ రోడ్ని మనము ఆ వెంచర్లో డెవలప్ చేయాల్సి ఉంటుంది. టోటల్ వెంచర్ యొక్క ల్యాండ్లో 20% ఆఫ్ ల్యాండ్ని మనం ఇక్కడ రోడ్ల డెవలప్మెంట్కి మనము ఉపయోగించాలి. అదే కాకుండా 10% ఆఫ్ ల్యాండ్ని మనం ఇక్కడ పార్క్స్కి అండ్ డెవలప్మెంట్స్కి మనము ఉపయోగించాలి. అదే కాకుండా 15% ఆఫ్ ల్యాండ్ని ఇక్కడ మనకి మౌలిక సదుపాయాల గురించి ఉపయోగించాలి. అంటే మనకి ఇక్కడ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, సెప్టిక్ ట్యాంక్, డ్రైనేజ్, అవెన్యూ ప్లాంటేషన్, వీటి గురించి మనం ఇక్కడ కేటాయించాల్సి ఉంటుంది. అండ్ డిటిసిపి లిమిట్స్ వచ్చేసి డిస్ట్రిక్ట్ లిమిట్స్లో ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ ప్రైస్ అనేది తక్కువగా ఉంటుంది. ఇదే కాకుండా మనకి ఇక్కడ ఎవ్రీ డిటిసిపి వెంచర్లో 15% ఆఫ్ ప్లాట్స్ని మనము డిటిసిపి యొక్క కమిటీకి మనము మార్టిగేజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చేసి హెచ్ఎండిఏ. హెచ్ఎండిఏ అంటే మనకి ఇక్కడ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. హెచ్ఎండిఏ లేఅవుట్స్లో మనము టోటల్ వెంచర్స్ యొక్క ల్యాండ్లో మనము 50 to 60% ల్యాండ్ మాత్రమే మనము ప్లాట్స్ను డెవలప్మెంట్ చేయడానికి ఉపయోగించాలి. అలాగే హెచ్ఎండిఏ లిమిట్స్లో హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం 40 ఫీట్ రోడ్, 60 ఫీట్ రోడ్, 100 ఫీట్ రోడ్స్ని మనం ఇక్కడ డెవలప్ చేయాల్సి ఉంటుంది. సేమ్ టోటల్ లేఅవుట్, టోటల్ వెంచర్ భూమిలో ల్యాండ్లో మనకి ఇక్కడ 20% ఆఫ్ ల్యాండ్ని మనం ఇక్కడ రోడ్ల డెవలప్మెంట్కి ఉపయోగించాలి. అదే కాకుండా 30% ఆఫ్ ల్యాండ్ని ఇక్కడ మనకి మౌలిక సదుపాయాల గురించి, అంటే ఇక్కడ క్లబ్ హౌస్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, సెప్టిక్ ట్యాంక్, డ్రైనేజ్, పార్క్స్ అండ్ ఇదే కాకుండా మనకి అవెన్యూ ప్లాంటేషన్, వీటి గురించి కేటాయించాల్సి ఉంటుంది. అండ్ హెచ్ఎండిఏ లిమిట్స్లో కూడా మనకి ఇక్కడ 15% ఆఫ్ ప్లాట్స్ని హెచ్ఎండిఏకి మనం మార్టిగేజ్ చేయాల్సి ఉంటుంది. హెచ్ఎండిఏ లేఅవుట్స్ వచ్చేసి మనకి సిటీకి నియర్ బైలో, సిటీకి దగ్గరలో ఉంటుంది కాబట్టి దీని యొక్క ప్రైస్ మనకి కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. వన్స్ ఒక్కసారి హెచ్ఎండిఏ రిజిస్టర్ కింద మనం లేఅవుట్ని డిజైన్ చేసామనుకోండి, 80% కూడా దాన్ని మార్చడానికి వీలు కాదు. థ్యాంక్ యూ.